అధికారులు గతంలో కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పినటువంటి అధికారులు ఈరోజు వచ్చినటువంటి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ని మొత్తం ఇక్కడే బారికేడ్స్ అడ్డం పెట్టి బయటనే అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏం చేయాలి, ఏం చేస్తే పెండింగ్ బిల్లులు అనేవి రావడం జరుగుతుంది, ఏం చేయబోతున్నారు అసలు? వాస్తవం ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ వాతావరణం కనబడలేదు. దాదాపు 40 సంవత్సరాలు సర్వీస్ అందించి సేవలు అందించి రిటైర్డ్ అయినారు. 2014 తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు జరిగినటువంటి సకల సమ్మెలో వీళ్ళందరూ భాగస్వాములు. తెలంగాణ రాష్ట్రం వస్తే మాకిట ప్రభుత్వ ఉద్యోగులు సమాన జీతాలు వస్తాయని చెప్పి ఆశతోని ఆనాడు సమ్మెలో పాల్గొని ఆ తర్వాత ఆశ నిరాశ అయింది. అయినప్పటికీ ఏదో విధంగా నేను ఇన్ సర్వీస్లో ఉన్నాము, మా యొక్క వారసత్వ వాళ్ళన్న ఆ యొక్క ఫలాలను అనుభవిస్తారని చెప్పి ఆశపడ్డప్పటికీ 2015 నుంచి రిటైర్ అయినటువంటి వాళ్లకు దాదాపు 2026 అంటే 2 పీఆర్సీలు కంప్లీట్ అయిపోయినాయి. 2016-17 జరిగినటువంటి పీఆర్సీ బకాయిలు ఇవ్వకపోవడము, మరి 2021 పీఆర్సీ యొక్క బకాయిలు ఇవ్వకపోవడము, దాదాపు 357 మంది విశ్రాంత ఉద్యోగులు వాళ్ళకి రావాల్సిన డబ్బులు చిక్కకుండానే మరణించడం జరిగింది. చాలా బాధాకర విషయం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు సంస్థ అనేది ఆసియా ఖండంలో చరిత్రలో గిన్నిస్ రికార్డ్ ఎక్కినటువంటి సంస్థ. ఇలాంటి పెద్ద సంస్థలో విశ్రాంతి ఉద్యోగులు అయ్యి ఉండి ఇంట్లో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాల్సిన సందర్భంలో తెలంగాణ గుండెకాయ బస్ భవన్, తెలంగాణ ఆర్టీసీ గుండెకాయ బస్ భవన్ కాడికి రావడం, ఇక్కడ వేలాదిగా తరలి వచ్చి నిరసన వ్యక్తం చేయడం చాలా సిగ్గుచేటు. కాబట్టి ప్రభుత్వము యాజమాన్యము తక్షణమే స్పందించి వాళ్ళకు నిజాయితీగా వాళ్ళ డబ్బులు వాళ్ళు అడుగుతున్నారు కదా, వాళ్ళు గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు, వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్ వాళ్ళకి అడుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వం యాజమాన్యము ఈ యొక్క నిరంకుశ పాలనకు శంకారావం లేవెత్తి ఈ యొక్క బారికేడ్లను ఇక్కడ తీసేసి వాళ్ళని స్వచ్ఛందంగా వాళ్ళ నాయకులను పిలిపించి విశ్వాస నాయకులు పిలిపించి చర్చలు జరిపి వాళ్ళకు స్పష్టమైన హామీ ఇచ్చి ఇక్కడి తొందరగా పంపిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక ఇన్ సర్వీస్ కార్మికుడిగా తెలుసుకున్నాను. లేని పక్షాన విశ్రాంతి ఉద్యోగులు వాళ్ళు కాపాడినటువంటి సంస్థ, ఈరోజు సంస్థలో ఉన్న ఆస్తులన్నీ కూడా వాళ్ళు ధారపోసిన వాళ్ళ రక్తాన్ని చెమట రూపంలో ధారపోసి జమ చేసినటువంటి వాటిలో మేము కొనసాగుతున్నాము. రాబోయే తరాలు కొత్త ఉద్యోగాలు రావన్నా మేము దాన్ని కొనసాగించాలి. కాబట్టి వాళ్ళ సమస్యలు పూర్తిగా వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు, వాళ్ళ గ్రాడ్యుయేటీస్, వాళ్ళకి రావాల్సిన ఏ సమస్యలు ఉన్నాయో అన్నింటినీ పూర్తి చేసే బాధ్యత యాజమాన్యం తక్షణమే వాళ్ళతో చర్చలు జరిపి ఒకేసారి దఫాలుగా ఏదో ఒక స్పష్టమైన హామీ ఇచ్చి వాళ్ళని ప్రశాంతమైన విశ్రాంతి ఉద్యోగులు కాబట్టి వాళ్ళకు ప్రశాంతమైన వాతావరణం కల్పించి. ఫ్రీ బస్సు పెట్టినప్పటికీ లాభాలే ఉన్నాయని కూడా గతంలో విన్న సందర్భం ఉంది. లాభాలు ఉన్న తర్వాత పెండింగ్ బిల్లులు చెల్లించడంలో జాప్యం ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? వాస్తవం చెప్పాలంటే మంచి ప్రశ్న అడిగారు మీరు. లాభాలు ఉన్నాయి, ఫ్రీ బస్సు వల్ల ప్రభుత్వము ఆర్టీసీకి రాయితీ ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. అవి ఇస్తుందా లేదా యాజమాన్యం తెలియాలి, ఇక్కడే తెలియాలి. ఆఫీసర్లు ఉన్నారు కదా, ఫ్రీ జనాలు అయితే కుప్పలు వెళ్తూ ప్రతి బస్సులో ఆక్యుపెన్సీ 120 ఎబో దాటింది. మీరు కూడా చూస్తున్నారు, ప్రతిరోజు గొడవలు అవుతున్నాయి. మహిళా సోదరుమణులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. మేము కూడా ఇన్ సర్వీస్లో ఉండి చెమట పోయినా లోపల వెనుక ముందు ఆ పబ్లిక్లో చూస్తూ సేవలు అందిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని కట్టుబడి ఉండి రేపు పొద్దున మాకిట లాభాల్లో పొందితే మాకు ఆ యొక్క ఫలాలు అందుతాయనే ఉద్దేశంతో మేము సర్వీస్ చేస్తున్నాం. అయినప్పటికీ ఆ బకాయిలు చెల్లించి మరియు ఫీజు రియంబర్స్మెంట్ ఉచిత బస్ పాసులు ఇస్తారుగా స్టూడెంట్స్కి, ఎగ్జామినేషన్ వికలాంగులకు ఇచ్చే జర్నలిస్టులకు ఇచ్చేటువంటి రాయితీలు ఏవైతున్నాయో ప్రభుత్వం సకాలంలో ఇస్తే ప్రభుత్వం దగ్గర అడుగుకునే పరిస్థితి లేదు. గత ప్రభుత్వము పెండింగ్లో పెట్టుకొని వాళ్ళ దగ్గర లెక్కల్లో మాత్రము ఎంత ఆదాయం ఉందని చూపెడుతున్నారు. కానీ మరి ఆదాయం ఉంటే పనిచేయచ్చు కదా, వీళ్ళకి ఇక రాలేదు అవసరం లేదు కదా. విశ్రాంతి ఉద్యోగులు ఇవ్వాల్సిన డబ్బులు సత్యమీరాలు కొడితే ఒక 1000-2000 కోట్లు అవుతాయి. ఒకేసారి సింగిల్ పేమెంట్లో వాళ్ళని చేయొచ్చు కదా ప్రభుత్వం తలుచుకుంటే. 4500 కోట్లు పెట్టి పెట్రోల్ కొన్నటువంటి ప్రభుత్వము 50,000 కోట్ల ఆస్తున్నటువంటి సంస్థలో పనిచేస్తున్నటువంటి విశ్రాంతి ఉద్యోగులు ఈరోజు బస్ భవన్ దగ్గరకు వచ్చి నిరాదీక్ష చేస్తున్నట్టే ఎంత సిగ్గుచేటు. ఒక చదువుకున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు మేధావులు అందరూ ఆలోచించాలి. సమాజం ఎక్కడబోతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా విశ్రాంతి ఉద్యోగులు 60-65 సంవత్సరాలు పడిన వాళ్ళు వీళ్ళు దుంగి పరిగెత్తారు కదా, లోపలికి అహింస సృష్టించారు కదా, వాళ్లకు బారికేడ్లు వేసి ఇక్కడ అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అనేది చాలా బాధాకర విషయము. కాబట్టి తక్షణమే ప్రభుత్వము యాజమాన్యము వాళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి ముందుకు వచ్చి విశ్రాంతి ఉద్యోగుల యొక్క సమస్యలన్నీ పరిష్కారం చేసి వాళ్లకు శాశ్వతంగా మంచి సైకలాజీ పరంగా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునే విధంగా చేస్తారని చెప్పి ఒక సాధారణ కార్మికుగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. లేని పక్షాన రిటైర్ అయినట్టు ఉద్యోగులు వెళ్ళిపోయి కాదు, వాళ్ళు ఆస్తి మేము వారసులం, మేము సర్వీస్లో కొనసాగుతాం. వాళ్ళ పోరాటానికి ఇన్ సర్వీస్ నాయకులు ఏకమై వాళ్ళ పోరాటాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికన్నా పెద్ద కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాం.